హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రిగ్వేద్. కోల్డ్ వల్ల నా వాయిస్ అస్సలు బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతికి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ట్రైన్ ద్వారా వెళ్తున్నాము తిరుపతికి. చాలా ఇయర్స్ అయిపోయింది తిరుపతిని విజిట్ చేయక. అమ్మా చెప్పు. సో ఆన్ ది వేలో అమ్మ వాళ్ళని ఎక్కించుకొని ఖమ్మంలో మనం ప్రయాణం సాగిద్దాము. తిరుపతికి అయితే వచ్చేసాము మనము. చూస్తున్నారు కదా తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతిలో దిగే వరకు అరౌండ్ 7:30 అయింది టైము, మార్నింగ్. సో చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. నేను ఇంకా యశు అలిపిరి నడక మార్గంగా స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సాష్టాంగ నమస్కారం చేస్తే ఒక విగ్రహం కనిపిస్తుంది. పురాణాలలో ఏంటంటే తక్కువ జాతి వాళ్ళని ఇక్కడి వరకే రానిచ్చేవారట, స్వామివారిని దర్శించుకోకుండా ఆపేసేవారట. సో ఇది గోపురం, ఇదొక గోపురం. ఇలాంటి గోపురాలు మనం ఒక 6-7 చూడొచ్చు నడక మార్గంలో వెళ్తుంటే. సో ఇదొక ఆలయం కనిపిస్తుంది మనకి, కృష్ణుడిది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో కృష్ణుడు, చుట్టూ అంతా ఆవులు ఉన్నాయి. సో ఇంకా స్టార్ట్ చేసాము నడక. అక్కడే శ్రీవారి పాదాల మండపం అనేది ఉంటుంది. అదేంటంటే ఏకాంత సేవ అయిపోయాక వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి కోసం కిందికి మెట్ల మార్గంగా దిగుతూ అక్కడ ఆయన యొక్క పాదాల రక్షని అక్కడ విడిచిపెట్టేవారట. సో అందుకే దాన్ని శ్రీవారి పాదాల మండపం అని పేరొచ్చింది. జోష్ హాయ్. ఎవ్రీ 100 స్టెప్స్కి ఇలా ఒక బోర్డ్ అయితే ఉంటుంది. మధ్యలో ఇట్లా హెల్దీ స్నాక్ అనేది పెట్టారనమాట, రిఫ్రెష్మెంట్ కోసం. కొంచెం అన్ని స్టెప్స్ ఎక్కి క్యాలరీస్ బర్న్ చేస్తాము ఒక పాయింట్లో. సో ఎనర్జీ డౌన్ అవ్వకుండా మధ్యలో ఇట్లా హెల్తీ స్నాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం హైడ్రేషన్ కోసం కోకోనట్ వాటర్. దారిలో చాలా యానిమల్స్ కనిపించాయి, ఎందుకంటే తిరుపతి అనేది ఒక నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్. మన టైం బాగాలేకపోతే మధ్యలో చీతాస్, టైగర్స్ కూడా కనిపించచ్చు. జస్ట్ జోకింగ్. అక్కడ జనాలు ఏం చేస్తున్నారంటే డీర్కి ఫీడ్ చేస్తున్నారు. సో మనం ఫీడ్ అనేది చేయకూడదు. వాళ్ళ న్యాచురల్గా వాళ్ళ సోర్స్ అవి ఎత్తుక్కుంటాయి యానిమల్స్ అనేది. మనం ఫీడ్ చేస్తే అవే అలవాటు పడిపోతాయి. సో మన కోసం యానిమల్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి, ఫుడ్ పెడతారు, ఫుడ్ తినాలి అని. ఈ స్టోన్స్తో ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఏరియాలో ఒక 7 స్టోన్స్ని మనం లైన్గా పెడితే ఇల్లు కట్టుకుంటామంట. ఇంకా మేము కూడా పెట్టాము 7 అంతస్తుల ఇల్లు. ఆ దారంతా మేము ఈ స్టోన్సే చూసాము.
ఈ దారిలో మనం లార్డ్ విష్ణువి దశావతారాలు చూడొచ్చు. దశావతారాలంటే మత్స్య, వామన, నరసింహ, కుర్మ, వరాహ, పరశురామ, రాముడు, బుద్ధ, ఇంకా లాస్ట్ది కల్కి. హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం ఇయర్ 1979కి వెళ్ళాలి. ఆ ఇయర్లో ఘాట్ రోడ్లో ఒక లేడీని మర్డర్ చేశారు. సో ఇది తెలుసుకున్న టీటీడీ చైర్మన్ పివిఆర్ ప్రసాద్ గారు చాలా బాధపడ్డారు. ఆ ప్లేస్లో ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు సామర్లకోట దగ్గర నుంచి వెళ్తుంటే ఒక హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. అబ్బా, హనుమాన్ ఎంత చక్కగా ఉన్నాడు, ఇలాంటి శిల్పాన్ని చెక్కిన శిల్పిని మనం వెతికి సేమ్ ఇలాంటిదే తిరుమలలో పెట్టాలి అని ఆలోచించారు. అక్కడ ప్రజలని కనుక్కుంటే శిల్పి తోగు లక్ష్మణ స్వామి గారు అని తెలిసింది. మీరు చూస్తుంది ఒక స్క్విరెల్, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి క్యాప్చర్ చేశాను. బాగుంది కదా. మన తిరుమల కొండలు 7 కదా. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. సో ఇది ఫైనల్ హిల్ అంటే నారాయణాద్రి. ఆ కొండ మీద ఈ మోకాల పర్వతం అనేది ఉంటుందన్నమాట. నారాయణాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే నారాయణ అంటే ద ఫాలోవర్ ఆఫ్ విష్ణు, లార్డ్ విష్ణు. ఈ మోకాళ్ళ పర్వతంలో కాళ్ళతో వెళ్తే చాలా పాపం. సో మోకాళ్ళ మీద వెళ్ళలేని వాళ్ళు కనీసం 3 లేదా 11 అయినా ఇలా మోకాళ్ళ మీద ఎక్కాలి. సో అప్పుడు మనకి పుణ్యం అనేది వస్తుంది. ఆల్మోస్ట్ మోకాళ్ళ మీద కంప్లీట్ చేయడానికి ట్రై చేసాము. మాకు తోచింది అంతవరకు ఎక్కాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా 450 స్టెప్స్ ఉన్నాయి ఆఫ్టర్ మోకాల పర్వతం. నడక మార్గము ఇక్కడితో ముగిసింది, అయిపోయింది. మనం వచ్చేసాము, 7 హిల్స్ దాటుకొని వచ్చేసాము. ఇక్కడ మనకి పాదాలు కనిపిస్తాయి శ్రీవారివి. మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2:30 వరకు పూర్తి చేసుకున్నాం. ఇంత నడిచి రూమ్కి వెళ్ళడానికి మేము ఏ ట్రాన్స్పోర్ట్ తీసుకోలేదు, బై వాకే వెళ్ళిపోయాం రూమ్కి కూడా. ఇంకా రూమ్కి 9 minutes చూపిస్తుంది. అసలు ఎంత నీట్గా ఉందంటే తిరుపతి, వెరీ నైస్. నిమిషంకి మనం ఫ్రీ బస్సులు అనేది చూడొచ్చు.
మా రూమ్ నుంచి ఇది వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ. వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకోండి. ఇంత నడిచాక భోజనానికి మళ్ళీ నడవాలి అంటే ఎలా? వెంకటేష్ గుర్తొస్తాడు నాకు. నామాలు పెట్టారు ఫుడ్ తినడానికి. సారంగి హోటల్కి వచ్చి స్టార్టర్స్ మంచూరియన్, చైనీస్, వెజ్ పలావ్ కూడా ఉంది. ఏంటిది? అది పులావ్ కదండి, పలావ్ అండి. మీకు తెలియదు అనుకుంటా. లంచ్ చేసుకొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాము. ఈవినింగ్ అలా గ్రహతికి గుండు చేయించాము. గ్రహతికి గుండు ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసేటప్పుడు హాయిగా పడుకుంది, కానీ ఇప్పుడు చాలా ఏడ్చింది గ్రహతి. తిరుపతిలో క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. మీరు చూడొచ్చు గ్రహతికి గుండు చేయించేటప్పుడు ఫోటో. ఎర్లీ మార్నింగ్ 3కి అలా ఇచ్చారు దర్శనం మాకు. ఇది దర్శనం అయ్యాక గ్రహతి అంతా పడుకొనే ఉంది మార్నింగ్. ఇప్పుడే శ్రీవారి దర్శనం అయిపోయింది. రూమ్కి వచ్చేసాము. అస్సలు అంటే అస్సలు రెస్ట్ లేదు. చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం. 1 అవర్ పట్టింది మాకు. ఎర్లీ మార్నింగ్ అంటే 3 o'clock దర్శనం అనమాట యాక్చువల్గా. సో కొంచెం అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చే వరకు ఈ టైం అయింది. రూమ్కి వచ్చేసాము. ఈ శారీ నేను గ్రహతి అన్న ప్రశ్నకి తీసుకున్నా. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. దర్శనం మార్నింగ్ అయిపోయింది. శ్రీవారి అన్నదానం తినడానికి వెళ్తున్నాం. చాలా మిస్ అయినా వెహికల్ మాట్లాడుకోకుండా భలే తప్పు చేసామే. స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి నేను అనుకుంటుంటే డాడీ అంటుండగా ఇక వచ్చి 2 అడవలేవా అంట.
సంగతులు ఇంకా వెళ్దామా రూమ్ కి గాజులేదో కొనాలన్నారు. అవును ఈవెన్ 500 చేంజ్ ఇచ్చేసినాడు నాకు చేంజ్ కదా